ఈరోజు ఇంకొక పేషెంట్ స్టోరీ గురించి మీతో నేను డిస్కస్ చేస్తాను. మాకు 19th రోజు ఈ సార్‌కి ఇట్లా రైట్ సైడ్ హ్యాండు, రైట్ సైడ్ లెగ్ వీక్‌నెస్ వచ్చింది. దాంతోపాటు మాట తొదలు రావడము, మాట సరిగ్గా రాలేకపోవడం జరిగింది. సో, ఇమ్మీడియేట్‌గా వీళ్ళు పొద్దుటూరులో ఉంటారు. ఇమ్మీడియేట్‌గా అక్కడ లోకల్ డాక్టర్‌ని కలిసారు. సో, విండో పీరియడ్‌లో ఉండడం వల్ల లోకల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో థ్రాంబోలైస్ అంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చి క్లాట్ బ్రేక్ చేయడానికి ట్రై చేశారు. తర్వాత సింప్టమ్స్ ఇంప్రూవ్ అయ్యాయి. బట్ సింప్టమ్స్ ఇంప్రూవ్ అయినట్టుకి మళ్ళీ 4 గంటలకు సాయంత్రం 5 గంటలకల్లా వీక్‌నెస్ మళ్ళీ స్టార్ట్ అయింది. దాంతో అక్కడి నుంచి పొద్దుటూరు నుంచి మా దగ్గరికి వచ్చారు నెక్స్ట్ డే. మేము రిపీట్ ఎంఆర్ఐ స్కాన్ చేసి చూస్తే ఇంకా కంప్లీట్‌గా ఓపెన్ కాలేదు. ఎక్కడైతే రక్తనాళం ఉందో అది బ్లాక్ అయింది. లెఫ్ట్ ఎంసీఏ M1 టెర్టరీలో బ్లాకేజ్ ఉందన్నమాట. సో, ఇమ్మీడియేట్‌గా మేము వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ఒక ప్రొసీజర్ చేశాం. దీంట్లో ఏంటంటే ఒక చిన్న వైరు కాలు నుండి పంపించి మెదడులో ఎక్కడైతే రక్తనాళం బ్లాకేజ్ అయిందో అక్కడ రక్తం గడ్డ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేశాం. సో, ఆ తర్వాత తను మాతో ఒక 4 to 5 days హాస్పిటల్‌లో ఉన్నారు. సో, అడ్మిట్ అయ్యే టైంలో తను చెయ్యి, కాలు ఎత్తలేకపోయేవాళ్ళు. మాట కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఇది 10 days తర్వాత మనకి ఫస్ట్ ఫాలోఅప్‌కి వచ్చారు. కుదురు నుంచి వచ్చాము. ముందు వచ్చినప్పుడు కాలు పని చేయకుండా ఉండేది. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి బాగున్నది. నాకు ప్రాణం బాగలేనందుకు వచ్చినందుకు కామినేని హాస్పిటల్‌కు నిశాంత్ సార్ చూశారు. నాకు బాగుండదు ఇప్పుడు. నిశాంత్ సార్‌కు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఈ పేషెంట్ ద్వారా మనకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చాలామంది ఇప్పుడు కూడా పెరాలసిస్ వస్తే అవుట్ ఆఫ్ విండో పీరియడ్ వస్తున్నారు. అంటే 4.5 hours దాటి వస్తున్నారు. వాళ్ళకి ఆ తర్వాత ఇచ్చే ట్రీట్మెంట్ చాలా లిమిటెడ్ ఉంటాయి. అన్ని కేసెస్‌లో ఈయనలాగా 20 hours తర్వాత వస్తే మనము మెకానికల్ థ్రాంబెక్టమీ చేసి ఇంప్రూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉండదు. చాలా రేర్ కేసెస్ ఇట్లా. కానీ ఇప్పుడు మీరు ఎప్పుడైతే 4.5 hours వస్తారో ఇంప్రూవ్‌మెంట్ చాలా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో, ఈయనకి ఇంప్రూవ్‌మెంట్ అయినట్టు అందరికి ఇంప్రూవ్‌మెంట్ కావాలని లేదు. సో, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ మినిట్‌కి 19 lakhs న్యూరాన్స్ డై అవుతూ ఉంటాయి. సో, మీరు ఎంత తొందరగా వస్తే మేము అంత మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.